హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ ఇష్యూ మీతో పంచుకుంటాను, అందులోని స్పైయింగ్ సహా. ఎప్పుడో 18వ తేదీ, ఈ నెల 18వ తేదీ జగన్ పల్నాడు పర్యటనకు వెళ్తే ఒక సింగయ్య అనేటటువంటి మధుపాన మత్తుడని కూడా విన్నాను. అతడు మృతి చెందాడు. 18 నుండి 22 వరకు వచ్చిన కథనాలు డిఫరెంట్. ఆ ఎస్ఐ సతీష్ కుమార్ సహా జగన్ కాన్వాయ్లో వెహికల్ గుద్దలేదు, దాని కారణంగా యాక్సిడెంట్ అవ్వలేదు. అతడు ఏదో ప్రైవేటు వాహనం అతన్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసి అతడికి గాయాలైనా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అప్పటికతడు చనిపోలేదు. ఇక్కడ కాలర్ బోన్ దగ్గర ఏదో దెబ్బ తగిలింది, కానీ సోడా మంచినీళ్ళు ఇస్తే తీసుకున్నాడు. అంబులెన్స్ వచ్చే వరకు ఉన్నాడు. ఆటోలో తీసుకెళ్దామంటే పోలీస్ కానిస్టేబుల్ వద్దు, అంబులెన్స్ అయితే అతడికి ప్రథమ చికిత్స కూడా ఫస్ట్ ఎయిడ్ లభిస్తుంది, రిస్క్ తక్కువ, కొంచెం వెయిట్ చేద్దామంటే అంతలో అంబులెన్స్ వచ్చింది, అతన్ని తరలించారు, కానీ అతడు చనిపోయాడు. ఇదొక మిస్టరీ. సరే, అయిపోయింది. ఇంతకంటే డబుల్ మిస్టరీ ఏంటంటే, అతడు జగన్ కాన్వాయ్ కాదు, జగన్ ప్రయాణిస్తున్న వాహనంలోనే, ఆ వాహనం టైర్ కింద, జగన్ కూర్చున్న సీట్ ఏదైతే ఉందో అటువైపు ఉన్న టైర్ కింద అతను పడిపోయాడు. అదే అయితే మరణించాడు. అదే అయితే రోడ్డు రక్తసిక్తమై, అప్పుడు అంతమంది ఉన్నారు, రోపు పార్టీ కూడా లేదు. జగన్కి అభిమానులము అంటూ ఆ పేరుతో కొన్ని అల్లరి మొక్కలు కూడా చేరి, అదిగో రప్పరప్ప ప్లకార్డులు పట్టుకుని దాని మీదే రచ్చ అవుతుంది, లేదా అతడి కారు మీద ఎక్కుతారు, అతడి మీద పడతారు, అతడు వచ్చిన హెలికాప్టర్ని కూడా ధ్వంసం చేస్తారు. అభిమానులు అయితే అలా చేస్తారా? నష్టం కలిగిస్తారా? కాబట్టి వాళ్ళ అభిమానులు కారు, చంబా చెంచాలు. సరే, ఈ రకపు స్ట్రాటజీ అందరికీ ఇప్పుడు తేట తెల్లమైనటువంటిది. నిజంగానే అతడి కారు కింద 18వ తేదీనే ఆ సింగయ్య అన్న వ్యక్తి పడి మృతి చెందితే, ఆ రక్తసిక్తమైన రోడ్డు, అక్కడ అంతమంది మూగి ఉన్నారు. ఇంతకుముందే చెప్పాను, రోపు పార్టీ కూడా ఏది నియంత్రించడం లేదు. ఎంతమంది ఎన్ని లైవ్లు పెట్టుండేవాళ్ళు, ఎన్ని వీడియోలు బయటకు వచ్చి ఉండేవి. అదేగాక అదే సంఘటన జరిగినప్పుడే ఆ సతీష్ కుమార్ అన్నటువంటి ఐపీఎస్ అదే చెప్పుండేవాడు కదా, ప్రైవేట్ వాహనం అని ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నాలుక మడతేసి, ఎందుకయ్యా మీ ఐపీఎస్ డిగ్రీలు, ఎందుకు ఆ డెహ్రాడూన్ అక్కడ మీ ట్రైనింగ్లు, సిగ్గు లజ్జ, కనీసం మీరు పెట్టుకున్న బ్యాడ్జీలు. మా సాయి కుమార్ డైలాగ్ అయితే, కనబడే 3 సింహాల వెనక 4వ సింహం పోలీసు. అలా మీరు కనబడని సింహాలు, ఇప్పుడు కనబడుతున్నటువంటి మేక పిల్లలై దీనమైన బ్రతుకుతున్నారా? కనీసపాటి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అనిపించట్లేదా? తొక్కలో ఉద్యోగం. అంతగా అయితే ఏం చేస్తాడు? సస్పెండ్ చేస్తాడు. మీరు వ్యక్తిగత అక్రమాల విషయంలోనో, మరో విషయంలోనో, లేకపోతే అన్యాయంగా మీ మీద నిందలు మోపబడవు. ఎన్నిసార్లు ఎంతమంది సస్పెండ్ అవ్వలేదు? మళ్ళీ కోర్టులకు ఎక్కి ఎంతమంది మళ్ళీ సర్వీసుల్లోకి రాలేదు? ఆ వెంకటేశ్వరరావు ఏబీవీనో ఏదో, అతడైతే ఆ సస్పెన్షన్ ఆర్డర్ను మళ్ళీ మీ కోర్టులే కదా చంబాకి, చివరి రోజు ఆ సస్పెన్షన్ ఎత్తివేయబడి కోర్టు తీర్పుతో డ్యూటీలో వచ్చి ఆ రోజే రిటైర్మెంట్ తీసుకున్నాడు. నాది బలం అని కోర్టు బలం చూపెట్టుకున్నాడు. ఇప్పుడు చంబా మోడీ అండ్ పీకేల కూటమి గనక ట్యాంపర్ బలం చూపెట్టుకుంటున్నట్టు. కానీ నిజమే, మెకానికల్ బలం, యాంత్రిక బలం, జన హృదయాలతో వచ్చినటువంటి మద్దతు తాలూకు బలం కాదు, ఆత్మస్థైర్యం కాదు. దీనితో కనీసపాటి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా, మీ పెళ్ళాం బిడ్డలన్నా మిమ్మల్ని గౌరవంగా చూస్తారా? ఇట్లాంటి అప్పుడు ఆ వీడియో, ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీ సొంత డ్రైవరు, మీ ఇంటికి ఉండే సెక్యూరిటీ గార్డ్ కూడా వాళ్ళ చూపుల్లో వ్యంగ్యం కనిపిస్తుంది. దాని పట్ల కూడా మీరు సిగ్గు లజ్జ లేకపోతే తప్ప, లేదా అంధులైతే తప్ప, కెరియర్ కోసం, డబ్బు కోసం, లేకపోతే ఆశో లేక భయమో, ఆ రీత్యా మీరు ఆ వ్యవస్థకి లొంగిపోతున్న తీరు టోటల్గా పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి జగన్ అభిమానులకి, కార్యకర్తలకి నేను ఒక సలహా ఇస్తున్నానండి. మీకు నచ్చితే దాన్ని ఇంకా మరింత మాడిఫై చేసుకోగలిగితే చేసుకొనైనా మీరు పాటించవచ్చు. మీ సొంత ఎటు జగన్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం
గవర్నమెంట్ డొక్కు తీస్తే ఆ టొపారం వద్దులే అని తన సొంత ఖర్చుతో కొనుక్కున్నాడు. డ్రైవర్ని మాత్రం వాళ్ళు వేశారు. ఇప్పుడు నిజానికి డ్రైవర్ A1 జగన్ A2 అట. ఇంకా అందులో విడుదల రజని, పేర్ని నాని. బస్సు కింద ఎవడైనా పడి చచ్చిపోతే ఇన్ కేస్ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినప్పుడు అప్పుడు డ్రైవర్ మీద కేసు పెడతారు. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ని ఆ చచ్చిన వాడే కనుక అతిక్రమిస్తే కేసు కూడా ఉండదు. అదే ప్రజెంట్ చేస్తారు కోర్టుకి. అలా అంతేగాని బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరి మీద కేసులు ఏం పెట్టరు. మరి ఇదేం పోకడా? అరివో చెంబా, అరివో మోడీ. పీకేకి అంత సీన్ లేదులే, వాడిని రెఫర్ కూడా చేయక్కర్లేదు. ఈ ద్వయం కేడీల జంట, మోడీ షాలు ఒక జంట, మోడీ చెంబాలు ఒక జంట. ఊరి జంట మోసగాళ్ళలారా, ఎంతగా చట్టాలను అతిక్రమిస్తున్నారు. ఇంకా మోడీ పట్ల అతడు తటస్థంగా ఉన్నాడు, తటస్థంగా లేడు, తెర వెనక ఉన్నాడు. కాబట్టి జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మీకు మీరే ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ప్రైవేట్ బౌన్సర్స్ లాగా మీరే రోపు పార్టీగా జగన్ని రక్షించుకోండి. లేకపోతే అతడికి ప్రాణహాని తథ్యం. దాన్ని నివారించాలంటే అసలు ఇక బయటికి రాకూడదు. అదే కదా చంబా ప్రయత్నిస్తుంది. జగన్ బయటికి తిరగాల్సిందే, ప్రజల్లో స్ఫూర్తి రగల్చాల్సిందే. అందుకోసం మీరే బౌన్సర్స్ లాగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. అలాగే రోప్ పార్టీగా కూడా నడవండి. అరివో చంబా, అరివో మోడీ, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకుంటారా, చూస్తాం ఏం జరుగుతుందో. ఏది చేసినా మీకు డిసడ్వాంటేజే వస్తుంది. కానివ్వండి, ఎంత పాపాన్ని మీరు భరించగలరో అది చూస్తాం. మీరు ఎంత ఎక్స్పోజ్ అయినా మీకు భయం ఉంది లోపల, పళ్ళు గిట్టకరిచేంత, కానీ చేసుకుంటూనే వెళ్తున్నారు. మీ దౌష్ట్యం ఎన్ని హద్దులు దాటుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ. అరివో చెంబా అండ్ చెంబాకు, నత్తిమందళం అండ్ మోడీ, ముగ్గురు మోసగాళ్ళు. ఆ పప్పులో కరివేపాకు పీకేకి అంత సీన్ లేదు. వాడి ఆరా గోర బొల్లి మల్లు అతంటాలేవో వాడు పడుతూ ఉంటాడు. ఆ నటుడికి అంతకంటే పెద్ద విలువ కూడా లేదు ప్యాకేజ్ స్టార్కి. మీ ముగ్గురు మోసగాళ్ళలారా, ముగ్గురు. కానివ్వండి, ఇంకా ఎంత చేస్తారో టేక్ యువర్ ఫ్రీడమ్ టు డూ సచ్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ and spread my videos. Thank you for watching.